హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చింతపండు కారం చేస్తున్నాను. చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు నేను నీళ్ళలో నానబెట్టుకున్నాను అనమాట. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి. ఇందులో ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇవి చల్లారిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి వేసేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న చింతపండు అలాగే వాటర్తో సహా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే దీన్ని పోపైనా పెట్టుకొని కానీ తినొచ్చు. నాకైతే ఇలాగే ఇష్టమే. ఇది వైట్ రైస్లోకి, దోశలలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది పులగంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.